ఫర్ ఎగ్జాంపుల్ మా వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మా అన్నయ్య, మా వాడు నాకంటే ముందు పుట్టినాడు. అప్పటి రోజుల్లో ఓ చోట ఒక ల్యాండ్ చూశాడు. దాన్ని ఏదో కొని మారు బేరానికి అమ్ముకోవాలి, లేకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత రేట్ వచ్చిన తర్వాత అమ్ముకోవాలి అని ఆశపడ్డాడు. పెద్ద మొత్తం అవుతుంది, వాని శక్తికి మించింది, దానికోసం వాడు అప్పు చేయాలి. అయినా సరే సిద్ధపడ్డాడు. 5,000 6,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాతో అన్నాడు, అబ్బాయి నేను ఫలానా దగ్గర ల్యాండ్ తీసుకున్నాను, దేవుణ్ణి అడుగు దేవుని చిత్తమో కాదో అన్నాడు. ఇది అడ్వాన్స్ ఇచ్చి వచ్చి, అంటే మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, సరే అని ప్రార్థన చేసి పండుకున్నాను. నాకు స్వప్న దర్శనంలో మావాడు ఏ స్థలం అయితే చూపించాడో అదే ప్లేస్లో ఒక త్రాచుపాము పడగెత్తి అట్లా కదులుతూ ఉంది. ఖచ్చితంగా అదే ల్యాండ్లో. అదేమన్నా బెడిసిందంటే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం, మళ్ళీ మావాడు ఆ సాహసం చేయబోతున్నాడు. అంటే ప్యాకెట్ మాదిరిగా వస్తే ఒక కుప్ప, పోతే ఒక చిప్ప అన్నట్టు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. సార్ నేను తెల్లారి మా వాడు వస్తే, ఏందబ్బాయి దేవునికి ప్రార్థన చేసావంటే, అవును చేశాను, దేవుడు అక్కడ పడగెత్తిన సర్పాన్ని చూపిస్తున్నాడు, దానివల్ల నీకు సమస్య ఉండే అవకాశం ఉంది, అది వద్దన్నా. బాయ్ కష్టపడమన్నాడు దేవుడు, చూడమంది వాడే, దేవుడిని అడగమంది వాడే. మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఏంటంటే, దేవుడు కష్టపడమన్నాడు, నేను కష్టపడుతున్నా. తప్పు కాదు అది. అది మంచి రేట్ వచ్చే స్థలం, తీసుకోవాల్సిందే అన్నాడు. మరి తీసుకునేవాడు నాకెందుకు చెప్పాలి, నన్ను ఎందుకు అడగమనాలి దేవుడిని? నేను అడిగాను, దేవుడు నాకు చూపించాడు. నువ్వు వద్దంటనా? కాదులే, అట్లా కాదులే, అంత కాకపోతే ఎట్లనన్నా దాన్ని ఏదో ఒకటి చేస్తాలే కానీ తీసుకోవాల్సిందే అన్నాడు. అని అందరితో వదిలిపెట్టలే. మళ్ళీ నువ్వు కూడా రా అక్కడికి అంటున్నాడు. మరి అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు, వెళ్ళకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడేమో అని సరే మోకరించి ప్రార్థన చేసుకొని ఇంకొకటి అడిగాను నేను. సరే వీడు రమ్మన్నాడు, నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళటం నీ చిత్తం కాకపోతే అది తీసుకోవటం నీ చిత్తం కాదనేది, అది క్షేమకరం కాదని నువ్వు సర్పాన్ని చూపించావు, ఓకే, నాకు ఇంకొక సూచన చూపించని అడిగా. ఇంకొక సూచన. అడ్రోడ్ దగ్గరికి వెళ్ళాం, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నాం, అడ్రోడ్ దిగుతున్నాం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి. అడ్రోడ్ దిగే దగ్గర బైకు ఆశ్చర్యంగా అలాగూ పైకి లేచింది. ఆ ముందు చక్రం జస్ట్ వాడు ఏమాత్రం కంట్రోల్ చేయకపోతే ఇద్దరికి ఆ కాళ్ళు తిరగటం చేతులు తిరగటం అయ్యేది. అట్లా లేచి కొంచెం దూరం పోయి మళ్ళీ దిగింది. నాకు సూచన అర్థమైంది. కరెక్ట్గా మా ఈ శాంతి నగర్ బజారు సరిగా బండి ఆపన్న, ఆపాడు. దిగి పని చూసుకోపోని వచ్చా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఒకటి కాదు 2 సూచనలు చూపించాడు. ఆ 2 సూచనలతో నిర్ధారించుకున్నాను. తర్వాత ఇక నేను ఇంతగా కఠినంగా వచ్చేసరికి వానికి ధైర్యం చాలా, వదిలేసుకున్నాడు. పోతే పోయినాయి అడ్వాన్స్ అని. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో తెలంగాణ విడిపోయింది. అది విడిపోయిన తర్వాత అది ఉన్నప్పుడు, అంత కలిసి ఉన్నప్పుడు రేట్ వచ్చింది, అది డిక్లేర్ అయిపోయింది, దాన్ని అడిగే దిక్కు లేదు. కనీసం నేను కొంటాను అని అడిగేవాళ్ళు లేడు. ఇంత రేట్ అని కాదు, అమ్ముతావా కొంటాను అనేవాళ్ళు లేడు. అప్పుడు మా వాడికి అర్థమైంది, పొరపాటును దాన్ని కానీ తీసుకున్నట్టయితే గుడ్డ వేసుకొని కూర్చోవాల్సి